జుట్టులో జ్యేష్ఠాదేవి ఉంటుంది అని మనం వింటూ ఉంటాం. మన పెద్దవాళ్ళేంటంటే జడ వేసుకో, ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకో అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ ఈ కాలంలో ఎవరు అలా చేయట్లేదు. మరి అలా చేయడం వల్ల ఏమైనా నష్టం కలుగుతుందా ఆడవాళ్ళకు? అంటే జడ వేసుకోవడము అనేది అనేది ఒక విధంగా మన భారతదేశానికి చెందినటువంటి సంప్రదాయమే. హ్మ్. ప్రాచీన ద భారత మన ప్రాచీన భారతదేశంలో నుంచి అది ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీనే. భారతీయ మహిళ అంటేనే చక్కగా జడ వేసుకొని, పువ్వులు పెట్టుకొని, అవును. బొట్టు పెట్టుకొని, హ్మ్. గాజులు, మెట్టెలు పెట్టుకొని, హ్మ్. పసుపు పూసుకొని, చక్కగా చీర కట్టుకొని, ఇంతటి అద్భుతమైనటువంటి స్వరూపంతో స్త్రీని ఏ దేశంలోనూ చూడలేం. అవును. దీనికి ఇప్పుడు అందరూ దూరమవుతున్నారు. హ్మ్. అంటే జడ వేసుకోకపోతేనే అదొక ఫ్యాషన్‌గా తయారవుతున్నారు. హ్మ్. అంటే ఒకప్పుడు అలా జడ వేసుకోకపోతే ఒక విచ్చలవిడి మహిళగా ఆడేటువంటి భావంతో వచ్చేటువంటి మీనింగ్స్‌తో మాట్లాడి తిట్టి మందలించేవాళ్ళు. అవునవును. విరబోసుకొని ఉంటే ఆహ్, ఆ స్త్రీతత్వానికే వ్యతిరేకమైనటువంటి లక్షణాలొస్తాయని. హ్మ్. అదేవిధంగా విరబోసుకొని ఉంటే మామూలుగా కొన్ని ప్రేత శక్తులు, భూత శక్తులు కూడా విరబోసుకొని ఉంటాయి. హ్మ్. నేను చిన్నప్పుడు కొన్ని పుస్తకాల్లో చూసేవాడిని. ఇటువంటి ప్రేత భూతాల గురించి జుట్టు విరబోసుకొని ఒక దెయ్యం వచ్చేది. హ్మ్. అర్ధరాత్రి విరబోసుకొని తెల్లటి జుట్టు కూరలతో వచ్చేది నేను. అంటే అదే మన స్త్రీలు వేసుకుంటే ఆ విధంగానే వర్ణిస్తారు. హ్మ్. అది వాస్తవంగా కరెక్ట్ కాదు. అలా చేయడం వల్ల అది అలక్ష్మి అంటారు. అది లక్ష్మి అంటే మీరు జ్యేష్ఠాదేవి అన్నారు. కానీ అది లక్ష్మీకరం కాదు. హ్మ్. కాదు. వాళ్ళకు అదృష్టం అనేది ఒక విధంగా దూరమవుతుంది. హ్మ్. అనారోగ్యాలు కూడా వస్తాయి స్త్రీలకు. అది చాలా దురదృష్టం అలా ఉండడం కూడా.